హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీంలు కలకలం రేపుతున్నాయి. ఐస్ క్రీంలు విస్కీ కలిపి అమ్ముతున్నారన్న సమాచారంతో 1&5 ఐస్ క్రీం పార్లర్లో ఎక్సైజ్ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో ఐస్ క్రీంలో విస్కీ కలిపి అమ్ముతున్నట్లుగా గుర్తించారు. 60 గ్రాముల ఐస్ క్రీంలో 100 మిల్లీమీటర్ల విస్కీ కలుపుతున్నట్లుగా, దీంతో విస్కీ ఐస్ క్రీంల కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు. ఇక ఐస్ క్రీం పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ని అధికారులు అరెస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఏదైతే ఎక్సైజ్ అధికారులు ఏదైతే 1&5 రైడ్స్ అయితే జరిపారు. ఈ సోదాల్లో సుమారు 11.5 కేజీలకు సంబంధించిన విస్కీ ఐస్ క్రీమ్ అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ విస్కీ ఐస్ క్రీమ్ సంబంధించి ముఖ్యంగా పిల్లలు, యువతులు కూడా భారీగా ఏదైతే ఈ విస్కీ ఐస్ క్రీమ్ ను కొనుగోలు చేసినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే పక్కా సమాచారంతో ఏదైతే ఎక్సైజ్ అధికారులు దాడులు అయితే నిర్వహించారో, ఈ దాడుల్లోనే ఇప్పటికీ ఏదైతే అధికారులు కూడా సుమారు 11.5 కేజీలకు సంబంధించిన విస్కీ ఐస్ క్రీమ్ అయితే ఏదైతే కొనుగోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికీ అధికారులు కూడా దీనిపై ప్రస్తుతం పోలీసులు కూడా ఈ ఏదైతే పార్లర్కు సంబంధించిన కుటుంబాల్లో ఇద్దరిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా శోభన్ అలాగే రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు 1&5 పార్లర్ నడుపుతూ కూడా ఇందులో విస్కీ ఐస్ క్రీమ్లు అయితే విక్రయిస్తున్నారు. సుమారు 60 గ్రాముల ఐస్ క్రీమ్లోని 100 మిల్లీమీటర్ల విస్కీ పేపర్లను కూడా ఇందులో పెడుతున్నట్లయితే ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఎక్సైజ్ అధికారులు కూడా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లోని 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరొక పక్క ఇప్పటికే పిల్లలు ఏదైతే ఈ గంజాయి చాక్లెట్లు కావచ్చు, ఇలాంటి మత్తు పదార్థాలకు బాగా అలవాటు పడుతున్న నేపథ్యంలోనే మరొకసారి ఈ విస్కీ ఐస్ క్రీమ్లు అయితే కలకలం రేపింది. ప్రస్తుతం ఏదైతే దయాకర్ అలాగే శోభన్ను కూడా ప్రస్తుతం అధికారులు అయితే అరెస్ట్ చేశారు. వీళ్ళు ఇందులోనే కాకుండా ఇంకా హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా విక్రయించారా, ఇంతకుముందు ఎంతవరకు వీళ్ళు విక్రయించారన్న కోణంలో ప్రస్తుతం అధికారులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా ఏదైతే పిల్లలు ఇలాంటి ఐస్ క్రీమ్లకు అలవాటు పడి నాశనం అయిపోతుందో, ముఖ్యంగా ఈ ఎవరైతే వీళ్ళు అమ్మారో వీళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఏదైతే తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మనం హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్టయితే చాలా మటుకు ఏదైతే గంజాయి చాక్లెట్లు విక్రయిస్తాం ముఠాలను కూడా ప్రస్తుతం ఏదైతే అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే మరొక పక్క ఇప్పుడు కొత్త రకంగా ఐస్ క్రీమ్లు, అంటే ముఖ్యంగా పిల్లలు, యువత కూడా ముఖ్యంగా ఐస్ క్రీమ్కి ఎక్కువ ఆకర్షణ అవుతారు. ఈ నేపథ్యంలోనే ఇదే ఆసరాగా తీసుకున్న ఈ 1&5 పార్లర్ల యజమానులు కూడా ప్రస్తుతం విస్కీ సంబంధించి పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్ని విస్కీ ఐస్ క్రీమ్లో ఏర్పాటు చేసి దాన్ని విక్రయిస్తున్నారు. అలాగే భారీ ధరకైతే ఈ విస్కీ ఐస్ క్రీమ్ అయితే విక్రయించడంతో పిల్లలు, యువతులు కూడా బాగా ఆకర్షితులై రోజు ఈ తిని నిజంగా ఏదైతే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారులు అయితే 1&5 పార్లర్పై దాడి చేశారు. ఈ దాడి చేసిన క్రమంలోనే ముఖ్యంగా 11.5 కేజీలకు సంబంధించిన ఐస్ క్రీమ్ని అయితే సీజ్ చేశారు. ముఖ్యంగా ఈ ఐస్ క్రీమ్లో కూడా 100 గ్రాములకు సంబంధించి 60 గ్రాములకు సంబంధించిన ఐస్ క్రీమ్లో 100 మిల్లీమీటర్ల విస్కీ పేపర్ని అయితే అటాచ్ చేస్తున్నారు. ఈ అటాచ్ చేసిన విస్కీ ఐస్ క్రీమ్ కూడా పిల్లలు బాగా తిని దీనికి బాగా ఎక్కువ అలవాటు పడి రోజు ఏదైతే ఈ ఐస్ క్రీమ్లు కొనేందుకు కూడా ఎగబడుతున్నట్లు కూడా ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క తల్లిదండ్రులు కూడా బాగా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఇలాంటి నమ్మకంతో ఐస్ క్రీమ్స్ తింటే దీంట్లో ఈ మత్తు పదార్థాలు కలిపి పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే తల్లిదండ్రులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కుమార్.